హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్ అందరికీ. నేను మీ నరసింహారెడ్డిని. మీకు ముందు కనబడుతుంది కదా, ఈ గద్ద అనేది ఎర్లీ మార్నింగ్ నుంచి ఉంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చేశాను, చూడండి మ్యూజిక్ పెట్టి. అండ్ అది వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడికే వస్తుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడికే వస్తుంది. ఎందుకు వస్తుందని నేను అబ్జర్వేషన్ చేస్తే, ఆ సైడు కింద మొత్తం పావురాలు ఉన్నాయి. ఆ పావురాలు ఎమ్మడ పడుతుంది, అది గుమ్మిడిగా తిప్పుతుంది. మరి ఎందుకు తిప్పుతుందో తెలియదు, కానీ నాకు తెలిసి దాని ఆహారానికి దేనో దాని పావురాన్ని తీసుకొని వెళ్ళడానికి అది ప్రయత్నిస్తుంది. దాని ప్రయత్నానికి ఒక అర్థం ఉంది. మరి మన ప్రయత్నానికి అర్థం ఉందా? మనం ఎందుకు పుట్టాము, ఎందుకు మరణిస్తున్నాము అన్నది అది మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నాకేం సాధిస్తలేను, నేనేం చేస్తలేను, నాకేం రావట్లేదని నెగ్లెక్ట్గా ఫీల్ అవుతారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక గద్దనే దాని ఆహారాన్ని గురించి అంత ఎర్లీ మార్నింగ్ నుంచి తిప్పలబడుతుంది. అలాంటి మనము మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి ఇంకెంత కష్టపడాలి? ప్లీజ్ ఇప్పటికైనా కష్టపడండి, పని చేసుకోండి, మంచిగా శ్రద్ధగా డబ్బులు సంపాదించుకోండి. ఈరోజు రేపులలో మన దగ్గర డబ్బులు ఉంటేనే చుట్టాలు, బంధువులు, బంధుత్వాలు. మన దగ్గర డబ్బులు లేకుంటే మాత్రం ఎవ్వరు రారండి మన దగ్గరికి, ఎవ్వరు పలకరించరు కూడా. అండ్ గుర్తుపెట్టుకోండి, బెల్లం ఉన్న చోటే ఈగలు ఉంటాయి, బెల్లం లేని చోట ఈగలు ఉండవు. బాగా అబ్జర్వేషన్ చేయండి. అంటే దీని అర్థం ఏంటంటే, డబ్బులు ఉండాలి, ఉన్నప్పుడే ఖచ్చితంగా మనకు వాల్యూ ఉంటుంది. డబ్బులు లేకపోతే వాల్యూ అస్సలు ఉండదు. ఎందుకంటే నా లైఫ్లో నేను చాలా అనుభవించాను పెయిన్. డబ్బులు ఉంటే ఎలా చూస్తారు మన సమాజం, డబ్బులు లేకుంటే ఎలా చూస్తారు అనేది నాకు బాగా అర్థమైంది. సో దయచేసి చెప్పేది ఒకటే, డబ్బు డబ్బు డబ్బు. ఓకేనా? చూడండి, ఇంకో గద్ద గీడ వచ్చింది దానికి తోడు. ఓకేనా? నాకు తెలిసి కంపల్సరీ ఇవి ఇక్కడ ఎగురుతున్నాయి కదా పావురాలు, దీంట్లో ఏదో మంచి కోటన్నా తీసుకొని వెళ్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కింద చాలా పావురాలు ఉన్నాయి. ఓకేనా? మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఎలా నిలబడ్డదా, రెండు మస్తు నిలబడ్డాయి కదా. ఇలా కింద చూస్తున్నారా, మీకు కనబడుతుందో లేదో కానీ కింద చాలా పావురాలు ఉన్నాయి, చూడండి. ఓకే, కనబడుతున్నాయి కదా. ఈ గోడ మీద ఇక్కడ అక్కడ సైడ్ అన్ని పావురాలు నన్ను అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాయి. మరి ఎంత పూజ చేస్తావో ఏంటో చేసి దానిలో మరి ఎప్పుడు ఆహారానికి తీసుకుంటావో తెలియదు, కానీ ఖచ్చితంగా తీసుకుంటాయండి ఫ్రెండ్స్. అదైతే వెళ్ళిపోయింది. మరి దానికి ఎక్కడ ఆహారం దొరికిందో లేదో కానీ వెళ్ళిపోయింది అది. ఇదైతే అలాగనే కూర్చున్నది. చూడాలి దాని ఆహారం గురించి ఏం చేస్తుందని. గద్ద ఎంత ధైర్యంగా కూర్చున్నా చూడు, అంత కొనాకు. మనం కూర్చుంటామా? అస్సలు కూర్చోలేము, భయం అవుతుంది. సో ఎనీహో, నేను చెప్పేది ఏంటంటే, మన జీవితానికి మనమే కష్టపడాలి, మన ఫ్యామిలీని మనం పోషించుకోవాలి, మన ఫ్యామిలీ రిలేషన్స్ అందరినీ మనమే చూసుకోవాలి. అండ్ మన ఫ్యామిలీ మన రిలేషన్ కూడా ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి నా లెక్క ప్రకారం. ఓకేనా ఫ్రెండ్స్? చలో, అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. నేను మీ నరసింహారెడ్డిని. ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఆదరిస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా యూట్యూబ్ ఛానల్ దగ్గర 900 సబ్స్క్రైబర్ల దగ్గర రీచ్ అయిందండి. ఇంకో 100 రీచ్ అయితే చాలండి. అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ నరసింహారెడ్డిని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ అందరికీ. వన్స్ అగైన్ లవ్ యూ ఆల్.